Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ప్రస్తుతం సహస్ర వాళ్ళ ఇంటి దగ్గరనే మనం ఉన్నాం అండ్ మెట్లు ఎక్కుతున్నాం. యాక్చువల్లీ ఈ పోర్షన్ లో ఏముంది, అట్లాగే ఈ పోర్షన్ లో ఇంకా కూడా క్లూస్ కలెక్ట్ చేసుకోవడానికని క్లూస్ టీమ్ ఆల్రెడీ ఎంటర్ అయింది. ఇది సెకండ్ ఫ్లోర్. సో ఈ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తి మీదనే అనుమానం వ్యక్తం చేసిర్రు. యాక్చువల్లీ ఇక్కడ ఏమైతుంది ఏంది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మేము రెంట్ కొన్నాం కదమ్మా, రెంట్ కొన్నాం కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిండే తీసుకెళ్లిపోతారు. ఆయన పేరు మొత్తం వేశారు. మీరేమైతారు? మేము మరిది అవుతారు, నాకు మరిది అవుతారు మరిది. కాకపోతే ఇంటిలో దానికి బిల్డింగ్ అంతా కిరాయి కట్టుకున్న తర్వాత 6,000 10,000 ఎంతో ఇచ్చుకున్నాక మాకు సొంత ఇల్లకే కదా. మేము రెంట కట్టకపోతే మాకు బెంగ. రెంట కట్టినాక అసలు కనీసము మనిషికి అది నిజమేంతో అబద్ధమేంతో ఆయనకి 2 పిల్లలు ఉండే. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సంజీవరావు ఫ్యామిలీ కదా. ఎప్పటి నుంచి ఆయనను పిఎస్ కి తీసుకెళ్లారు? ఇంకా రాలేదు సరే కానీ కనీసం మా మరిది చూపించలేదు కూడా. సో సారీ బట్ మాట్లాడాల్సి వస్తుంది అండ్ నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ గురించి మీ నాన్నని తీసుకెళ్లిపోయారు కదా, ఏమనిపించింది నిజంగా? అసలు ఏంటి, ఏం జరుగుతుంది అర్థమైందా నీకు? ఏం అర్థం కాదు. ప్రూఫ్స్ లేకుండా అంతా మొత్తం మీడియా మొత్తం లీక్ చేసేసింది. అసలు ఇలా అలా చేశాడు అనేసి మొత్తం లీక్. టీవీ9 మెయిన్ గా టీవీ9 చేసాడు. మొత్తం అంతా పరువు తీసేసింది. ఆ పరువు అంతా మాకు మళ్ళీ కావాలి. కాదమ్మా, ఇప్పుడు సాయి అనే వ్యక్తి దొరికాడు కదా, అంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో నాకు తెలియదు. 8th క్లాస్ 10th క్లాస్ అబ్బాయి. ఐ థింక్ మీరు చూసే ఉంటారు కదా ఆయనని. చూసాను. ఇప్పుడు ఆ హత్య చేసింది ఆ బాబు అని అంటున్నారు. అంటే మీకు పరిచయం ఉండొచ్చు, నాకు తెలిసి. నేను ఎప్పుడు చూడలేదు కానీ కింద వాళ్ళ బాబు పైన శాస్త్రిని వాళ్ళ తమ్ముడు అన్నయ్య ఆడుకునే వాళ్ళు క్రికెట్ కలిసి మొత్తం గల్లీ మొత్తం ఆడుకునే వాళ్ళు క్రికెట్. అప్పుడు చూసాను తప్ప ఇంకెప్పుడు మాట్లాడలేదు. ఏం చేయలేదు. మీరు ఒక్కసారి తెలిసిన తర్వాత ఏమనిపించిందమ్మా ఈ అబ్బాయి ఇట్లా హత్య చేశాడు అన్నది? కాదు, 15 సంవత్సరాలు అయిందండి మేము వచ్చి. మా పిల్లలు ఎక్కడే పుట్టారు, మా పిల్లలు ఎక్కడే పెరిగారు. లైట్స్ ఏరా ప్లీజ్. సంజీవరావు తను ఏం చేస్తాడండి? ఆయన వాళ్ళే ఇప్పుడు డ్యూటీ ఇప్పుడు లేదండి. ఫస్ట్ లో మెడికల్ లో చేసేవాళ్ళు మా మరిది. ఇప్పుడు మా మరిదికి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయ్యింది. డ్యూటీ కొంచెం లేదు, లేని వల్ల ఇంట్లో ఉంటున్నాడు. అంతేగాని మొత్తానికి ఇంట్లో ఉండట్లేదు. ఆ పిల్లలు ఉన్నారు, రెంట్ కట్టుకోవాలి, ఇంట్లో ఏక ఉంటారా? ఏదో ఒక పని చేసుకుంటారు. డ్యూటీ పోతే ఉండిపోరు కదా. ఏదో ఆ రోజు ఏం జరిగింది, ఏం చెప్పి తీసుకెళ్లారు? ఆ రోజు ఏం చేశారంటే బిల్డింగ్ మొత్తానికి సెక్స్ చేస్తే ఆయన ఒక్కడే ఉన్నాడు. సంజీవరావు ఒక్కడే ఉన్నాడు. సంజీవరావు ఒక్కడ ఉండడం ఏంది కారణము? అసలు చిన్న పిల్లలు ఉందనేసి వీడు అన్ని పైన సెకండ్ ఫ్లోర్ ఉంటాడు కదా, అన్ని గమనించాడేమో, వీడు చేసాడేమో, అట్లా అన్ని డౌట్లు వేసుకోవడం ఎట్లండి? ఏ పోపులు లేకుండా అట్లా చేసుకుని ఎట్లా తీసుకోవాలి? డౌట్ల మీద తీసుకోవాలి. ఇల్లంతా సర్దేసి రాత్రి కూడా వచ్చారా? బట్టలు, బ్యాగులు, డబ్బాలు, కారము, అన్నం చెప్పండి అమ్మా. అట్లానే పంపిస్తారు. సరేనండి, మా మరిది ఇల్లు మొత్తం గలీజ్ చేశారు. సరే కానీ మా ఇంటికి కూడా వచ్చారు. మా ఇల్లు ఎక్కడ ఉంది? అటు దేవనగర్ అటు సైడ్ ఉంది, మాది సైడ్ ఉంది. మా సైడ్ మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి వచ్చి మా అబ్బాయి బీటెక్ చదువుతాడు. మా అబ్బాయి ఫోన్ నెంబర్ మొత్తం చెక్ చేసి మా అబ్బాయిని అన్ని అడిగి మా అబ్బాయి బుక్కులు తిరిగేసి మా ఇంట్లో బట్టలు, బీరువాలోనివి, ఫ్రిడ్జ్ లోనివి, సామాను మొత్తం పూజ. మీరు ఏం పూజ చేశారు?
పూజల ఏదో శుద్ర పూజలో ఏదో సంథింగ్ చేశారు అనేది కదా. ఇప్పుడు సంజీవ్ గారి వైఫ్ ఎవరండి? ఎప్పుడు తను కూడా లేదా? మీరేంటండి సంజీవ్? నేను కొడుకుని అయితే మా బాబాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్సనల్ గా చెప్తా, ఎందుకంటే మీరు బ్లేమ్ చేయడం చాలా గిల్టీగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కెరియర్లు ఉన్నాయి. ఆయన తండ్రి ఇన్ని సంవత్సరాలుగా ఆయన లోకల్ గా ఉన్నారు, ఆయనకు అడగండి ఆయన క్యారెక్టర్ ఏందో. తెలియకుండా మన ఆయన చేశాడు అని చెప్పి బ్లేమ్ చేయడం అన్నది చాలా క్రైమ్ అండి. రెండో విషయం అంటే మీరు సిన్సియర్ గా ఆనెస్ట్ గా చేస్తుంటే ఆయన చేయకుండానే చేశాడని చెప్పి అతను తీసుకెళ్ళడం అనేది చాలా ప్రాబ్లం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే చేయమని చెప్పండి. లేదు మాకు చేత కాదు సార్, మాకు యూనిఫామ్ వేసుకుని ఉన్నాం, జీతం తీసుకుంటున్నాం, గవర్నమెంట్ ఏదో చెప్తే చేస్తున్నామని చెప్తానంటే చేసుకోమని చెప్పండి. ప్రొవైడ్ కానీ మీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి. ఎందుకంటే బ్లేమ్ చేయడం వాళ్ళ కెరియర్ ఏమైనా జరిగిందంటే మాత్రం చాలా వేరు ఉంటుంది. పోలీసులు వీడియో వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? అది ఎంతవరకు కరెక్ట్ అంది మేము చూడకుండా మేము ఏదైనా మీరు అలాగే చెప్పకూడదు, అలాగే ఫోటో పెట్టకూడదు. తెలియదు. సో తెలుసుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే కాలనీ ఇలా జరుగుతున్నాయని చెప్పి కెమెరా ఇన్సిడెంట్స్ ఇన్ని సంవత్సరాలుగా ఏ జరుగుతుందో చెక్ చేయాలని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నాం. ఎందుకంటే కెమెరాలు లేవు, చాలా మందికి ఇలా జరుగుతున్నప్పుడు తెలుసు. సో నరిలోడ్ మీద కూడా చంపే పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఫోకస్ చేయాలని కార్పొరేటర్ గారికి ఎమ్మెల్యే కొరకు కోరుతా ఉన్నాం. మళ్ళీ ఆయనకి మాత్రం మాకు న్యాయం కావాలి. ఎందుకంటే సంజీవ్ రావు అనే వ్యక్తి అతను యాక్చువల్లీ ఆ బిల్డింగ్ లో ఈయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పి ఈయననే సస్పెక్ట్ చేసి ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా తనని తీసుకెళ్లిపోయినరు. అండ్ ఇంకో షాకింగ్ ఏంటంటే ఇక్కడ పక్కన తల్లి. సో 2 రోజులైనా ఇంకా క్లూ దొరకలేదు కాబట్టి తల్లిని కూడా 2 రోజుల క్రితం తీసుకెళ్లారట. వాళ్ళ పిల్లలు ఒకసారి ఇమాజిన్ చేసుకుని 12 గంటలు తీసుకెళ్లారు. 4 రోజులు పిల్లల దగ్గర ఉంది. ఏం తీసుకెళ్లారు? తీసుకెళ్లారు. స్కూల్ అసలు ఫ్రెండ్స్ కూడా అసలు మాట్లాడలేదు. టీచర్స్ కూడా అడుగుతున్నారు కదా, చెప్పండి అసలు పిల్లలు మాట్లాడలేదు, అసలు ఫ్రెండ్స్ అసలు మాట్లాడలే. ఎలా మా డాడీ ఎలా చేస్తాడు, మీ డాడీ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏ ప్రూఫ్స్ లేకుండా పోలీస్ అంటే మీడియా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళారు. మీడియా వాళ్ళు TV9 ఫస్ట్ మాకు పరువు తీసేశారు. పరువు కావాలి, అది మాకు న్యాయం కావాలి. ఈ అమ్మాయికి సంబంధం వస్తుంది అనుకో, పెళ్లి చేస్తాము, తేలింది కదమ్మా. ఇప్పుడు కాదు అని తేలింది కదా. ఓకే, నేను కాదంటలే, ఏమైండ్రు, నేను కాదంటలేనమ్మా. మీరు అడుగుతుంది కూడా కరెక్టే, నేను అది కూడా కాదనట్లే. మీరు ఇప్పుడు ఎవరైతే ఇట్లా రాంగ్ ప్రచారం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అని మీరు అడగచ్చు. కానీ ఏమి చేయని దానికి ఎందుకు మీరు అట్లా మాట్లాడారు? అవును, తిరిగితే వాళ్ళ వైఫ్ కూడా చేస్తుంది. ఎలా చేస్తారు? మీ టీఆర్పీ రేట్ల కోసం మీరు ఇంక్రిమెంట్ చేయకూడదు. ఉన్నారు చెప్పండి. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి ఇది సంజీవ్ రావు ఎక్కడైతే సోషల్ మీడియాలో ఆర్ అందరు ప్రచారం చేసిర్రో వాళ్ళ ఇల్లు ఇదే. ఒక్కసారి చూడండి, ఈ హౌస్ లో ఇన్సిడెంట్ జరిగింది అన్న తర్వాత ఒక్కసారి చూడండి, కంప్లీట్ గా గల్లీ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి పైనకి వెళ్లే ప్రయత్నం ఒకసారి చేద్దాం. క్లూస్ కి సంబంధించిన టీం మనం చూడొచ్చు. కంప్లీట్లీ క్లూస్ టీమ్ ఇది. ఇక్కడే మొత్తం అంతా సేకరిస్తున్నారు. క్రైమ్ సీన్ ఆఫీసర్ సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్? ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్? సో ఒకసారి మీరు చూడొచ్చు కంప్లీట్లీ వీళ్ళు ఇది ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇదే ఇక్కడ నుంచే జంప్ చేశాడు ఆ అబ్బాయి, జంప్ చేశాడు.
అండ్ ఒకసారి మనం చూడొచ్చు, ఇదే హౌస్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వినాయకుడు ఎక్కడైతే పెట్టి ఉన్నాడో, ఈ కట్టెన్ ఎక్కడైతే ఉందో అందులో ఆ బాబు ఉండేవాడు. సో అక్కడి నుంచి చాలా డిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ. ఒకవేళ కాలు స్లిప్ అయినా ఇంకేదైనా ఎంత డేంజరస్. ఇది 3rd ఫ్లోర్, ఆల్మోస్ట్ 3rd ఫ్లోర్ నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి దూకాడు. ఇది సహస్ర హౌస్, ఇది ఆ బాబు ఉండేటువంటి హౌస్. ఇది సరే మనకు కనిపిస్తోంది ఏముంది ఇటు నుంచి ఇటే అనుకోవచ్చు, బట్ ఇది ఎంత డేంజరస్ అంటే పడినా అసలు కాళ్ళు చేతులు కాదు, మనిషి కూడా చనిపోయే పరిస్థితి ఉంటది. ఇంత డేంజరస్ గా ఈ పక్కన ఇల్లులో ఉన్నటువంటి అబ్బాయే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం. ఏం జరిగింది అసలు? ఐ థింక్ షాకింగ్ కదా. మీరు మళ్ళీ ఏం చేయాలి, 1 వీక్ నుండి ఇదే రిపీట్ చేస్తున్నాం. ఓకే, మాకు తెలియక ఇంకా ఇది పరిస్థితి. ఓకే, లాస్ట్ కి వస్తే ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి చేశాడు. మీరు అబ్బాయిని చూస్తుంటారు కదా, అంటే జస్ట్ పిల్లలు ఆడుతుంటారు అంతే తెలుసు తప్ప ఈ బాబు అని ప్రత్యేకంగా మనకు పాయింట్ అవుట్ చేయలేదు. అంత చిన్న బాబు కూడా చేస్తాడని మాకు తెలియదు కదా. అసలు డౌట్ రాలేదు. అంటే తర్వాత పోస్ట్ మార్టం లో ఇంత ఏజ్ వరకు చేసింటారు అంటే అప్పుడు మనకు డౌట్ అనేది. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే 15 నుంచి అంటే 25 years తక్కువ ఏజ్ వాళ్ళు. దీంట్లో తక్కువ ఏజ్ వాళ్ళు ఎవరు లేదు. ఓహో, అచ్చా, ఓకే. మరి సంజీవ్ రావు అనే వ్యక్తిని తీసుకుపోయారు కదా, ఫ్యామిలీ అయితే ఆయన అదే అయిపోయింది. మా మామయ్య వాళ్ళు, మా బామ్మర్ది వాళ్ళకి అందరికి అచ్చా, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. ఓకే, కానీ పాప మాత్రం అన్యాయంగా మంచిగా ఆడుకునేది, మా వాళ్ళతో మంచిగా ఆడుకునేది, మా పిల్లలతో. అదే ఇది సిచ్యువేషన్. ఒక్కసారి అసలు మనం ఊహించి కూడా ఉండమన్నమాట. ఇగో ఇదే హౌస్, ఇదే పెంట్ హౌస్. ఒక్కసారి మీరు చూడండి పైన ఉన్నటువంటి పోర్షన్స్, అంటే ఎక్కడైతే ఈ బాబు హత్య చేశాడు అనేటువంటి బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ లోని వాళ్ళందరూ కూడా ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ ఇంట్లోనే బాబు ఉండేటోడు అంటే అసలు నిజంగా లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే అసలు నాకే భయం వేస్తుంది. అసలు ఏంటి ఇది, 10th క్లాస్ బాబు ఇంత దారుణంగా ఎట్లా ఆలోచించగలిగిండు? అట్లాగే ప్లాన్ వేసుకొని మరి పేపర్లో రాసుకొని మరి ఎట్లా ఏం చెయ్యాలి, నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం చెయ్యాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అని పేపర్లో రాసుకొని ఇంత దారుణంగా హత్య చేశాడు అంటే అసలు ఎవరికి కూడా నమ్మశక్యంగా కానటువంటి విషయం. సో పైనకైతే ఈ రోజు అలౌ చేసిండ్రు. యాక్చువల్లీ 5 days నుంచి కూడా ఎవరిని అలౌ చేయలేదు. సో ఇంత భయంకరంగా ఒక చిన్న బాబు ఆర్ ఒక మైనర్ బాలుడు ఇంకొక మైనర్ అమ్మాయిని చంపాడు. దట్టు రీజన్ ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే దొరుకుతాయో అవి తీసుకొని వెళ్దామని. సో అది ఎంతైనా కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు, అవి తీసుకొని వెళ్దాము అంతే, సింపుల్. అదే మోటివ్ తోని రావడం, ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అని గమనించుకోవడం, ఆ తర్వాత పేపర్లో రాసుకున్నట్టుగా ఫస్ట్ ఆ డోర్ని ఓపెన్ చేయాలి, దాని తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర గ్యాస్ బండ ఉంటుంది కదా, ఆ గ్యాస్కి సంబంధించిన అది లీక్ చేయాలి. లీక్ చేసిన తర్వాత ఎవరైతే సహస్ర ఉన్నారో ఆమెని భయపెట్టియాలి. నువ్వు ఒకవేళ అరిచినా ఇంకేం చేసినా నేను లిడ్ చేస్తాను అని. వెంట తెచ్చుకున్నటువంటి చాకు ఏదైతే ఉంటుందో ఆ చాకును చూపిస్తూ లోపల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగిలించడం స్టార్ట్ చేశాడు. సహస్ర కలారా చూసిన తర్వాత ఏం జరిగింది, ఇంకా అరుస్తుంది లేకపోతే ఇంకెవరికన్నా చెప్పేస్తుంది అనుకున్నారు కాబట్టే ఇంకా లాభం లేదనుకొని వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా ఆమె మీద కూర్చొని గొంతు నులిమి ఆ తర్వాత కత్తితోని పీకని ఒక 12-13 సార్లు కట్ చేయడమే కాకుండా మొత్తం పొట్ట భాగం కావచ్చు ఇదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా రక్కి చంపేయడం అయితే జరిగింది. సో ఇది ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోయింది అని అనుకోవచ్చు. కూకట్పల్లిలో పూర్తిగా ఈ ఇన్సిడెంట్ గురించే గత 5 రోజులుగా మాట్లాడుతున్నారు. లాస్ట్కి వస్తే ఎండ్ ఇంత దారుణంగా ఉంటది అని కూడా ఎవరు ఊహించి ఉండరు.